నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. గత ఏడాది డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షోలో బాలుడు శ్రీతేజ్ తో పాటు అటు మరొక కుటుంబం భాస్కర్ అనే కుటుంబం కూడా తీవ్ర విషాదానికి లోనైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి సరిగ్గా ఈ డిసెంబర్ 4కి ఏడాది పూర్తయింది. మరి ఈ నేపథ్యంలో అటు అల్లు అర్జున్ కూడా పుష్ప ప్రీమియర్ షోకి సంబంధించి సంధ్యా థియేటర్ కి ఎటువంటి అనుమతులు లేకుండానే ముందస్తు సమాచారం లేకుండా రావడం వల్లనే జరిగిన తొక్కిసలాటలో బాలుడు తల్లి రేవతితో పాటు బాలుడు కూడా తీవ్రంగా అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్నా సరే బాలుడు శ్రీతేజ్ ఇంకా కనీసం కదలలేని పరిస్థితి, తన పనులు తాను సొంతంగా చేసుకోలేని పరిస్థితి, అన్నం కూడా సొంతంగా తినలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ పై ఈ ఘటనకు సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఆయన పలు కేసుల చుక్కుల్లో కూడా ఇరుక్కున్న విషయం తెలిసింది. అల్లు అర్జున్ పై కూడా అటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అటు పలు పత్రికలు, వార్తా ఛానళ్లకు సంబంధించి శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థికంగా ఎటువంటి లబ్ధి చేకూరలేదు, శ్రీతేజ్ కి సంబంధించినటువంటి ఆరోగ్యం ఇప్పటి వరకు మెరుగుపడకపోయినప్పటికీ కూడా అల్లు అర్జున్ టీం కావచ్చు, అటు రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు కూడా స్పందించడం లేదు అంటూ కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ వార్తలపై దిల్ రాజు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కలిసి ఒక కీలక వీడియోను కూడా విడుదల చేస్తారు. ఆ వీడియో సారాంశం ఏమిటంటే, ఘటన జరిగి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాదికి సంబంధించి దిల్ రాజు తరపు నుంచి కూడా అల్లు అర్జున్ తరపు నుంచి కూడా 2 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్టుగా చెప్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ తో వచ్చిన డబ్బుల వడ్డీతోనే శ్రీతేజ్ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా గానీ, ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎటువంటి సమస్య తలెత్తినా గానీ ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ టీమే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని కూడా మరోసారి దిల్ రాజుతో పాటు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ విడుదల చేసిన వీడియోలో స్పష్టం చేశారు. మరోవైపు చూసుకుంటే శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆయనకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక సహాయాన్ని కోరినట్లుగా కూడా బాలుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పారు. మరి భార్యని కోల్పోయి కొడుకుని అటు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో తీవ్ర దిక్కంలో ఉన్న భాస్కర్ కు ఫిలిం మొత్తం కూడా ఆ సమయంలో సినీ వర్గాలు కూడా మొత్తంగా అండగా నిలిచిన విషయం కూడా మనం చూస్తున్నాం. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ పై కఠిన చర్యలు కూడా తీసుకుంది. జైలుకు కూడా వెళ్లారు ఈ కేసులో అల్లు అర్జున్. కాబట్టి ఖచ్చితంగా కూడా ఉన్నటువంటి భవిష్యత్తులో కూడా బాలుడు శ్రీతేజ్ కి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా గానీ అటు ఫిలిం కార్పొరేషన్ తరపు నుంచి గానీ అల్లు అర్జున్ టీం తరపు నుంచి గానీ వారితో మాట్లాడి ఇంకా ఆర్థికంగా సహాయం కోసం అడిగాను అని కూడా బాలుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు పత్రికల్లో వార్తలో వస్తున్న కథనాలు అవాస్తవమని, అల్లు అర్జున్ టీము తనకి చేరువలోనే ఉందని, తాను ఏ చెప్పిన దానికి స్పందిస్తోంది అని, ఆర్థికంగా కూడా సహాయం చేస్తుంది అని బాలుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ అయితే స్పష్టం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ జరిగిన సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని ద్వారా భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు, ఇంకా కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు. సో అప్పుడు నేను భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా 2 crores రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక 75,000 ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది. సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు, అది ఒక హ్యాపీ మూమెంట్. అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ 2 crores రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు 70 lakhs వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది, అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు భాస్కర్ 1 year కంప్లీట్ అవుతుంది, బాబు రికవర్ అవుతున్నాడు. ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది. దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది. సో దాని గురించి ఇంకా భాస్కర్ ఏమైనా ఉంటే భాస్కర్ వాళ్ళ బ్రదర్ మాట్లాడి, ఆ ఇన్సిడెంట్ అయిన సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. బన్నవ్యాస్ సార్, అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి
అంతా ప్రాపర్గా సెట్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగానో అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్. సార్ ఎట్లెట్లా ఉంది పరిస్థితి, ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను, నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జున్ సార్తోని అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను, ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను అని నిన్న కాల్ చేశారు. నిన్న కాల్ చేసి ఇవాళ రమ్మన్నారు. మాట్లాడి ఒక 6 months వరకు నాకు రియాబ్లో ఉండి మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతా కూడా అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి చేస్తా అన్నారు. అది ఒకసారి దిల్రాజ్ సార్తో రిక్వెస్ట్ చేసిన, అది ఇప్పుడు ఓకే చేశారు. సో ఇది భాస్కర్ గారు చెప్పినట్టు బాబుకి ఇంకొక 6 months దాని ట్రీట్మెంట్ గురించి అక్కడే ఉంచి ఫిజియోథెరపీ ఇవన్నీ చేయించాలి, కంప్లీట్గా అక్కడే ఉండటానికంటే. ఇదే సపోర్ట్ కంటిన్యూ అయితే ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉందని డాక్టర్ సజెస్ట్ చేశారు. తప్పకుండా నువ్వు 6 months కాదు 1 year అయినా ఇంకా అక్కడే బాబుని పెట్టి అన్ని ట్రీట్మెంట్లు ఏం కావాలో ప్రాపర్గా చేయించుకో. దానికి నేను మాట్లాడి చేయించే బాధ్యత నాది. ఇంత చేసిన వాళ్ళకి ఇది చేయడంలో ఏముంటుంది, అందరం మేము అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చినందుకే బాబుని ఈ స్టేజ్ వరకు తీసుకురాగలిగిన. ఏదైనా మేము చూసుకుంటాం, డోంట్ వరీ. ఓకే.